అందరికీ నమస్కారం అండి. నిన్న గుడ్లవల్లేరు బీటెక్ కాలేజీలో జరిగిన కెమెరాల గురించి, వీడియోల గురించి అయితే నిన్న చెప్పుకున్నాం. ఏమీ లేదు, భయపడాల్సిన పని లేదు, ఇదంతా పుకారు, పిల్లల ప్రేమ వ్యవహారం వల్ల ఇలా వచ్చింది అని చెప్పేసి నిన్నంతా అనుకున్నాం. కానీ ఇది నిజమని చెప్పేసి అయితే మళ్ళీ న్యూస్ బయటకు వస్తూ ఉంది. అసలు జరిగిన విషయం ఏంటి అని అంటే, అందులో కాలేజీలో ఒక అమ్మాయి స్నానం చేస్తూ ఉంటే షవర్లోంచి వాటర్ సరిగ్గా రావట్లేదని దాని పైపు కదపడం జరిగింది. ఆ షవర్ కదిపేసరికి అందులోంచి చిన్న కెమెరా అయితే కింద పడింది. అప్పుడు దాన్ని చూసి ఆ అమ్మాయికి ఇది ఏంటని అర్థం కాక ఆ అమ్మాయి రూమ్మేట్స్ ఎవరైతే ఉన్నారో అక్కడ పిల్లలు ఉన్న ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ కెమెరాని చూపించడం జరిగింది. అప్పుడు వెంటనే ఆ పిల్లలు చూసి ఇది కెమెరాయే, ఇది ఎవరు పెట్టారు ఏంటని అనేసి డౌట్ వచ్చింది. అప్పుడు అలాగే మగపిల్లలు బాయ్స్ హాస్టల్లో ఉన్న వాళ్ళ పిల్లలు కూడా వీళ్ళు వాట్సాప్ ద్వారా షేర్ చేసి ఇది ఏంటి అనేసరికి ఇది కెమెరా అని అర్థమైపోయింది. అర్థమైన తర్వాత ఎవరు పెట్టారు ఏంటని అనుమానం వస్తే వాళ్ళ గ్రూప్లోనే ఉన్న ఒక అమ్మాయి, ఒంగోలుకు చెందిన అమ్మాయి, నిన్న ఎవరైతే పొలిటీషియన్ కూతురు అని అన్నారో ఆ అమ్మాయి పెట్టినట్టు వీళ్ళకి అనుమానం వచ్చింది. ఎందుకంటే గత కొద్ది రోజులుగా ఆ అమ్మాయి ముభావంగా ఉండడం, వీళ్ళతో కలివిడిగా లేకపోవడం, ఎక్కువగా సరిగ్గా మాట్లాడకపోవడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటే ఆ అమ్మాయి మీద వీళ్ళకి అనుమానం వచ్చింది. అనుమానం వచ్చి ఆ అమ్మాయిని నిలదీసి గట్టిగా ఘర్షణ పడి ఆ అమ్మాయిని గట్టిగా అరిచి దెబ్బలాడారు పిల్లలందరూ కలిసి. అప్పుడు ఆ అమ్మాయి నేనే పెట్టాను, ఏం పీక్కుంటారో పీక్కోండి, మా నాన్న పొలిటీషియను, ఏం చేసుకుంటారో చేసుకోండి, మీ దగ్గర ప్రూఫ్లు ఉన్నాయా, మీ దగ్గర వీడియోలు ఉన్నాయా, ఉంటే చూపించుకోండి, ఏం చేసుకుంటారో చేసుకోండి అని ఆ అమ్మాయి ర్యాష్గా మాట్లాడింది. మాట్లాడేసరికి అప్పుడు వీళ్ళకి ఆ అమ్మాయి పెట్టానని ఒప్పుకున్నప్పుడు వెంటనే వీళ్ళు వార్డెన్కి వెళ్ళి చెప్పడం జరిగింది ఇది జరుగుతుందని. అప్పుడు వార్డెన్ ఏమని మాట్లాడిందంటే, ఇది ఆడపిల్లల విషయము, మీ పరువు మీరే తీసుకుంటారా, కాలేజీ పరువు పోతుంది, ఈ విషయాన్ని నిదానంగా కూర్చొని సున్నితంగా మాట్లాడుకోవాలి కానీ ఇలా అల్లరి పెట్టుకుంటారా, మీరు ఆడపిల్లలు కదా, మీ పరువు పోతుంది కదా అని చెప్పేసి ఆవిడ కూడా ఒక తల్లిలాగానే చెప్పింది. అది కరెక్టే. చెప్పేసరికి ఈ పిల్లల్లో ఇంకా కోపం పోలేదు, అలాగే భయం పోలేదు. ముందు భయం పడిపోయారు. ఎందుకంటే ఇప్పుడు ఆ దొరికిన అమ్మాయి అనుకుంటుంది కదా, అమ్మో నా వీడియోలు ఇంకా ఎన్ని వెళ్ళాయి, మేమందరం స్నానాలు చేస్తున్నాం అక్కడ, మా వీడియోలు ఇంకా ఎవరెవరి దగ్గరికి ఎవరెవరు పంపించారనేది ఒక భయం అయితే ఏర్పడింది. వెంటనే వీళ్ళు ఆ బాయ్స్ హాస్టల్లో ఉన్న వాళ్ళు వీళ్ళు కలిపి అందరూ కలిపి వాట్సాప్ల ద్వారా మాట్లాడుకుని చెప్పుకొని కాలేజీ బయటకు వచ్చి ధర్నాలు చేయడం, నిరసనలు చేయడం, ఇలాంటివన్నీ అర్ధరాత్రి చేశారు వాళ్ళు. ఎందుకంటే నిద్ర పట్టలేదు, మొత్తానికి ఏదో జరుగుతుంది, ఇది పొలిటీషియన్ కూతురు అనేసరికి ఈ అమ్మాయి మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పడంతో వీళ్ళకి ఇంకా భయం అనేది పుట్టింది. అలాగే ప్రిన్సిపల్కి కూడా వారం రోజుల క్రితం మేము చెప్పాము ఇలాంటివి జరుగుతున్నాయని చెప్పినా కూడా వాళ్ళు పట్టించుకోలేదంటే వాళ్ళు కూడా మమ్మల్ని సాక్ష్యాలు అడిగారు అని మాట్లాడుతూ ఉన్నారు. సాక్ష్యాలు అని అంటే మరి వాళ్ళు కూడా ఇలా కాలేజీ పరుగు పోతుంది, ఎందుకు ఆడపిల్లల్ని ఇంకా భయపెట్టడం అని ఆగారని అయితే నేను అనుకుంటున్నాను. వాళ్ళు అదే మాట చెప్తున్నారు. ఇప్పుడు కూడా ఆడపిల్లలు కదా, సున్నితంగానే ఉండాలి, వీళ్ళకి భయపెట్టకూడదు అనే ఆలోచనతోటే మేము అలా చెప్పామని చెప్తున్నారు. అయితే ఇక్కడ వార్డెన్ కాలేజీ వాళ్ళు చెప్పింది కూడా ఒక విధంగా చూస్తే కరెక్టే అనిపించింది. అలాగే పోలీసులు వాళ్ళు చెప్పింది కూడా ఒక విధంగా కరెక్టే అనిపించింది. ఎందుకు అని అంటే ఇది ఆడపిల్లల విషయం, నిజంగానే పెట్టారు వీడియోలు, వీడు తీశాడు ఇది చేశాడు అని అన్నామంటే ఆడపిల్లలు నిన్న వాయిస్ రికార్డులు విన్నాం. ఒకరికొకరు పిల్లలు మాట్లాడుకొని నా రూమ్లోనే పెట్టాడంటే, నేను స్నానం చేసినప్పుడు దొరికిందంటే, 300 వీడియోలు ఉన్నాయంటే, 28 కెమెరాలు పెట్టాడంటే, మన వీడియోలు ఎక్కడెక్కడికి వెళ్ళిపోతున్నాయి, సిగ్గేస్తుంది, చచ్చిపోవాలనిపిస్తుంది అని ఒకరికొకరు పిల్లలు వాయిస్ రికార్డులు బయటకు వస్తూ ఉన్నాయి మాట్లాడుకున్నవి. మరి అంత పిల్లలు సున్నితంగా ఉండే పిల్లల్ని మనం ఇంకా అక్కడ ఏదో జరిగిందని భయపెట్టేసి మొత్తానికి ప్రాణాల మీదకి తెచ్చుకునే విధంగా చేస్తామా, లేదంటే వాళ్ళకి అది కాదు ఇది జరిగిందని సున్నితంగా చెప్పి వాళ్ళకి భయం లేదు భయపడకండి అని నిదానంగా చెప్తామా? అలాగే తల్లిదండ్రులు పిల్లల్ని ఇక్కడ సేఫ్గా ఉంటారు బయట కంటే కూడా అని చెప్పేసి చక్కగా చదువుకుంటారని లక్షల ఫీజులు కట్టి అక్కడ జాయిన్ చేసినప్పుడు తల్లిదండ్రులు కూడా ఎంత టెన్షన్ పెడతారు, మా పిల్లలకి ఏమైపోయిందనని. అవన్నీ ఉంటాయి కాబట్టి మనం ముందు ఒక రకమైన అక్కడ గందరగోళ పరిస్థితి వచ్చేస్తుంది కాబట్టి వాళ్ళు ఏమీ లేదని ముందు కూల్గా చేసినా కూడా గవర్నమెంట్ ఎప్పటికప్పుడు ఎంక్వైరీ చేస్తుంది. దాని మీద కమిటీ వేశారు, ఎమ్మెల్యే వచ్చి మాట్లాడడం జరిగింది, అక్కడ అన్నీ జరుగుతున్నాయి. అలాగే ఆ అమ్మాయిని ఆ అబ్బాయిని అరెస్ట్ చేయడం జరిగింది, వాళ్ళ ఫోన్లు సీజ్ చేశారు, అసలు ఏం జరుగుతుంది ఇవన్నీ మొత్తం ఎంక్వైరీ లాగుతున్నారు. అలాగే
వాడు తీసిన వీడియోలు ఎక్కడి వరకు వెళ్ళాయి. వాడికి వాట్సాప్ గ్రూపులు ఉన్నాయంట కాలేజీలు అందరికీ. ఈ మగపిల్లలు అంతే కదా, వాట్సాప్ గ్రూపులు ఎవరెవరినో ఫ్రెండ్స్ని చేసుకుని అన్ని కాలేజీ వాట్సాప్ గ్రూపులు వాడి దగ్గర ఉన్నాయి. మరి ఈ వాట్సాప్ గ్రూపుల్లో ఎవరికైనా పంపించాడా ఏంటా అనేది అయితే విచారణ అయితే జరుగుతుంది. ఆ అమ్మాయిని కూడా పట్టుకోవడం జరిగింది, వదిలేయలేదు. కాబట్టి ఇక్కడ ఎందుకంటే ఆడపిల్లల విషయం కాబట్టి దీన్ని పెద్ద గందరగోళం చేసేసి పేర్లు చెప్పేసి ఫోటోలు వేసేసి ఇలాంటివి ఎప్పుడూ చేయకూడదు. మన ఇంట్లో అయినా సరే ఎప్పుడైనా సరే ఆడపిల్లలు ఏదైనా జరిగిందంటే చిన్న మాట అన్నామంటే మొహాలు మార్చేసుకొని అసలు వాళ్ళని కొట్ట అవసరం లేదు, తినడం మానేసి అలుగుతారు పిల్లలు, ఆడపిల్లలు. అప్పుడు మళ్ళీ మనం బామాలు బతిమలాడి ఏదో ఒకటి చేస్తే కానీ తల్లిదండ్రులకి మళ్ళీ లైన్లోకి రారు. సాధారణంగా ఆడపిల్లల మనసు ఎవరిదైనా అంత సున్నితంగా ఉండదు. ఒక ఎగ్జామ్ ఫెయిల్ అయ్యారని వెంటనే వాళ్ళని 1000 కళ్ళు పెట్టి చూసుకుంటూ ఉండాలి. వీళ్ళు ఏం చేసుకుంటారా ఫెయిల్ అయిందనని వాళ్ళకి మంచి మాటలు చెప్పి పోతే పోయిందిలేమా మళ్ళీ రాద్దుగల్లే ఇదని ఏదో ఒకటి చెప్పి చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే అంత సున్నితమైన మనస్తత్వం గల ఆడపిల్లలు ఉంటారు. కాబట్టి ఇలాంటి విషయాల్ని మనం హైలైట్ చేసేసి ఏదో జరిగిపోయిందని గందరగోళం చేసేసామనంటే ఆ పిల్లలు ఎంత దూరమైనా వెళ్ళే పరిస్థితి ఉంది. కాబట్టి ఇటు వీళ్ళ ప్రాణాలని చూసుకోవాలి, అక్కడ దాన్ని విచారించాలి, అన్ని రకాలుగాను మేనేజ్ చేసుకోవాలి. కాబట్టి ఏమీ జరగలేదని అయితే చెప్పారు కానీ ఎవరిని అక్కడ వదిలేయలేదు, అన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఎవరైనా నిన్న కూడా చాలామంది తల్లిదండ్రులు ఎవరి పిల్లల్ని వాళ్ళు తీసుకెళ్ళిపోయారు ఇంటికి. ఎందుకంటే ఇక్కడ ఏం జరుగుతుంది, ఎందుకు వచ్చింది, మా పిల్లలకి ఏమైపోతుందని భయపడి ఎవరింటికి వాళ్ళ పిల్లల్ని అయితే తీసుకెళ్ళిపోయారు. మరి భయం అనేది ఉంటుంది కదా తల్లిదండ్రులకి ఎవరికైనా సరే. కాబట్టి అక్కడ ఉన్న పిల్లలు ఇలా భయపడతారన్న ఉద్దేశంతో కాలేజీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఏమీ జరగలేదు, నిదానంగా కూర్చొని మాట్లాడదాము, అసలు ఏం జరిగిందో తెలుసుకుందాము, భయపడకండి అని అన్న ఆలోచనలో వాళ్ళు చెప్పారు. ఎందుకంటే ఒక పెద్దవాళ్ళు అనేవాళ్ళు ఈ విధంగానే చెప్తారు. ఆడపిల్లల విషయంలో ఎవరికైనా అల్లరల్లరి చేయకూడదు, చెయ్యరు కూడా, అల్లరి చేయరు. ఎందుకంటే వాళ్ళకి భవిష్యత్తు ఉంటుంది, పెళ్ళి అవ్వాల్సిన పిల్లలు. అలాంటి పిల్లల్ని ఇలా వీధిలో పెట్టేసి అల్లరి చేసామని అంటే రేపు చాలా ఇబ్బంది, వాళ్ళు ఏదైనా చేసుకునే పరిస్థితి ఉంది, వాళ్ళకి జీవితాన్ని పోగొట్టకూడదు అన్న ఉద్దేశంతో పెద్దవాళ్ళు ఎవరైనా ఇలాగే ఆలోచిస్తారు. దాన్ని మనం తప్పుగా అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. విచారణలు జరుగుతూ ఉంటే ఎవరు వదిలేరు, దీని గురించి టెన్షన్ పడాల్సిన పని లేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులు ధైర్యంగా ఉండండి. అలాగే మీ ఇంట్లో ఉన్న ఆడపిల్లలను కూడా ఇలా జాగ్రత్తగానే సున్నితంగానే మెల్లగా వాళ్ళ మెంటాలిటీని బట్టి సున్నితంగా చెప్తే వింటారా, కొంచెం గట్టిగా మాట అనే పిల్లల, ధైర్యంగా ఉండే పిల్లల, మాట అంటే పడని పిల్లల, వాళ్ళ మెంటాలిటీని చూసుకుని మనం వాళ్ళతో బిహేవ్ చేయాలి తప్ప ఎవరిని పడితే వాళ్ళ పిల్లల్ని ఇష్టం వచ్చినట్టు తిట్టేయడం, కొట్టేయడాలు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడాలి ఇలాంటివి చేస్తే ఆ పిల్లల మనసు చాలా సున్నితంగా ఉంటుంది, వాళ్ళు ఎంత దూరానికైనా వెళ్తూ ఉంటారు. కాబట్టి మీ ఆడపిల్లల్ని జాగ్రత్తగా ఇంట్లో చూసుకోండి. ఎవరో కూడా తల్లిదండ్రులు భయపడాల్సిన పని లేదు, అన్ని విచారణలో తేలుతూ ఉంటాయి, ఎవరిని వదిలేయలేదు. కాబట్టి ధైర్యంగా ఉండడం కోసం నిన్న ఆ విధంగా చెప్పడం జరిగింది. దీన్ని ఎవరు తప్పుగా అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఈ రోజుకి ఇదేనండి, మళ్ళీ కలుద్దాం.